రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు చీనాకాయల రేట్ వచ్చే అనంతపురం మార్కెట్లో చాలా కొంచెం రేట్ అయితే కన అద్మానంగానే పడినాయి. ఈరోజు అయితే కన పచ్చికాయలు వచ్చి 23-24 వేల రూపాయలు మాత్రమే టాప్ వచ్చేసి, మహా అంటే 25 రూపాయలతో ఏమన్నా పట్టి కట్టించుకుంటారు అక్కడ తీసిపోయిన వ్యాపారస్తులు అయితే. ఇంకా కలర్ కాయలు అయితే కన 34 రూపాయలు టాప్ పోయినాయి. 35 రూపాయలతో ఏమన్నా మహా అంటే కట్టించుకుంటారు. ఇంకా పులివిందల మార్కెట్కి అయితే కన్నా ఈరోజు 160 టన్నులు సీనాకాయలు 29,800 రూపాయలు మాత్రం హైయెస్ట్ వేసినారు. ఇంకా మీడియం 23,000 రూపాయలు, ఇంకా 16,200 లీస్టు. బెంగళూరు మార్కెట్కి అయితే కన్నా కొత్త కాయలు సీజన్లు కొంచెం జాగ్రత్తగా మళ్ళీ కామెంట్లు వస్తున్నాయి. కొత్త కాయలు సీజన్ల రేటు చెప్పున్నా అని చెప్పి మళ్ళా గైరంగాల రేటు సపరేట్ చెప్పమని చెప్పి. ఇవి సీజన్ కాయల రేట్ అయితే కన్నా 45 నుంచి 50 వరకు సూపర్ జరుగుతుంది. 35 నుంచి 38 రూపాయల వరకు కాయ ఫుల్ సైజు కొంచెం బాగా సేనుగా ఉంటే 35 నుంచి 38 వరకు జరుగుతుంది. 25 నుంచి 28 వరకు ఒకటో నెంబర్ జరుగుతుంది. ఇంకా మట్టు 15 రూపాయలు, బొబ్బరు 20 రూపాయలు. ఇది అక్కడ బెంగళూరు మార్కెట్లో జరుగుతూ ఉండేది. ఇంకా కలర్ కాయలు వచ్చేసి ఇంకా దీనికి భిన్నంగా 10 రూపాయల డిఫరెంట్తో బెంగళూరు మార్కెట్లో పోవడం జరుగుతూ ఉంది. 58-60 రూపాయల వరకు కాయ బాగుంటే కన్నా 60 రూపాయల వరకు సూపర్ జరుగుతూ ఉంది. ఇంకా 45 నుంచి 50 వరకు మీడియం జరుగుతూ ఉంది. 35 రూపాయల వరకు ఓటో నెంబర్ జరుగుతూ ఉంది. ఇది పరిస్థితి అయితే కన్నా బెంగళూరు మార్కెట్లో అయితే కన్నా. ఇంకా ఢిల్లీ మార్కెట్లో అయితే కన్నా కొత్త కాయలు ఇవి కూడా మీకు 5 నెంబర్లు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి 4వ నెంబర్ మాత్రం పాతకాయలు వచ్చేసి 38 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు 4వ నెంబరు అక్కడ రావడం జరుగుతూ ఉంది. ఇంకా కొత్త కాయలు వచ్చేసి 4వ నెంబరు 26 రూపాయల నుంచి 28 రూపాయల వరకు రావడం జరుగుతూ ఉంది. 73 బండ్లు ఈరోజు ఢిల్లీ మార్కెట్కు, 50 బండ్లు బెంగళూరు మార్కెట్కు. ఇది నా పరిస్థితి అయితే కన్నా మొత్తం చీనాకాయల మార్కెట్ అయితే కన్నా. హైదరాబాద్లో రేట్ వచ్చేసి 20 రూపాయల నుంచి 32-35 వరకు రేట్ అయితే పోతుందంట. ఎన్ని బండ్లో వివరాలు అడిగే లోపలే అతనిది ఫోన్ కట్ అయింది. రేపు ఎన్ని బండ్లు ఏం కథ ఎన్ని వచ్చినాయి అనేది రేపు అడిగి తెలుసుకోగలము. నెక్స్ట్ కోయంబత్తూరు మార్కెట్ కాడ వాళ్ళు అవన్నీ ఖాళీ చేసుకునే దానికే వాళ్ళకు సరిపోతూ ఉందంట. ఈరోజు అయితే ఫోన్ చేసింటే ఇంకా ఉన్నాయన్న ఒక్క మండి అతనికి మన వెంకటేశ్వర నాకు ఫోన్ చేసింటే 36 టన్నులు శనాకాయలు ఉన్నాయి. ఏమైపోయినా ఒక 6 టన్నులు అయితే ఇంకా 30 టన్నుల దాకా స్టాక్ ఉన్నాయి. పరిస్థితి కొంచెం 2-3 రోజులు అయితే కానీ క్లియర్ కావు అని అక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ మా ఊరు పక్కన 42,000తోనో 42,500తోనే ఒక తోట తీసుకున్నారు. 36,000తో కలర్ కాయలే అంట ఒక తోట తీసుకుంటున్నారు. ఇంకా 47 రూపాయలతోటివి అవి కోస్తున్నారున్న ఈరోజు కూడా అని ఒకతను బుర్జుపల్లి ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ ఎట్లా మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో అయితే కన్నా అవి వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బయటికి చెప్పడం లేదన్నమాట వీళ్ళందరూ. మార్కెట్ రేపేమన్నా పెరుగుతుందా, ఈరోజు బక్రీద్ పండగ రేపేమన్నా పెరుగుతుందని చాలా మంది కామెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా నెల తర్వాత ఏమన్నా సీజన్లకు మంచి రేట్ వస్తుందన్న అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. చూద్దాం నెల తర్వాత అంటే చెప్పడం కుదరదు, కానీ రేపేమన్నా కానీ కొంచెం బండ్లు తగ్గితే కన్నా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే కన్నా ఇంకా ఈ రేట్లకు ఎవరు కాయలు ఇవ్వరు కాబట్టి రేటు పెరుగుతుందనే ఆశిస్తున్నాం. ఎందుకంటే అనంతపురం మార్కెట్ చూడండి కొంచెం తగ్గిపోయింది కాబట్టి టన్నులు తగ్గినాయి కాబట్టి పెరగవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.